శుద్ధి చేసే శక్తి ఆ రోజుకుంది. అసలా రోజుకు అంత శక్తి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ పుష్య పౌర్ణమికున్న శక్తిని అర్థం చేసుకోవాలంటే మనమొక పురాతన గాథ గురించి తెలుసుకోవాలి. ఈ కథను గనక మనం పూర్తిగా వింటే ఆ రోజు మనం చేసే పూజలకు, పరిహారాలకు ఎంతటి ఫలితముంటుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కథ ద్వాపర యుగంలో మొదలవుతుంది. అప్పట్లో హంసధ్వజుడు అనే ఒక చోళరాజు ఉండేవారు. ఆయన చాలా ధర్మపరుడు, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. అయితే ఆయన మనసులో ఒక తీరని కోరిక ఉండేది. అదేంటంటే తీర్థయాత్రలు చెయ్యాలి, పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవాలి అని. కాని రాజుకదా, రాజ్యపాలనా బాధ్యతలు ఆయనను కదలనివ్వలేదు. ఇలా మదనపడుతున్న రాజుగారికి ఆస్థాన పండితులు ఒక చక్కటి ఉపాయం చెప్పారు. మహారాజా, మీరు వెళ్లలేకపోతేనేం, మీ ప్రతినిధిగా ఒక ఉత్తమ బ్రాహ్మణుణ్ణి యాత్రలకు పంపండి. ఆ పుణ్యఫలం మొత్తం మీకే చెందుతుంది